రానున్న ఎన్నికల కోసం వైసీపీ సర్కారు వాలంటీర్లకి సర్వే బాధ్యతలను అప్పగించిందని, వాలంటీర్లు కూడా తప్పక సర్వే చేసినట్లుగా ఒక దొంగ సర్వేని వైసీపీ సర్కారు ముందు పెట్టినట్లుగా, అది దొంగ సర్వే అని వైసీపీ సర్కారు భావించి మీరు దొంగ సర్వేలు చేయకండి, మళ్ళీ వెళ్ళి సర్వే చేయండి, అసలు క్షేత్రస్థాయిలో ప్రజల అభిప్రాయం ఏ రకంగా ఉందో తెలుసుకోండి అంటూ వాలంటీర్లకి జగన్ సర్కార్ వార్నింగ్ ఇచ్చినట్లుగా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో అసలు ఈ వార్తలో వాస్తవం ఉందా? నిజంగా వాలంటీర్లతో జగన్ సర్కార్ సర్వే చేయిస్తుందా? ఒకవేళ చేయిస్తే ఆ సర్వే ఫలితాలు ఏ రకంగా ఉన్నాయి అనే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు జై భారత్ నేషనల్ పార్టీ అధికార ప్రతినిధి చిరంజీవి నాయక్ గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడు. చిరంజీవి గారు నమస్తే అండి. నమస్తే. జై భారత్ అండి. ఆంధ్రప్రదేశ్లో రానున్నటువంటి ఎన్నికలని దృష్టిలో పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి సర్కారు వాలంటీర్లకు ఒక కొత్త బాధ్యత అప్పచెప్పిందని, వాలంటీర్లకి సర్వే చేయాలి అనేటువంటి ఒక కొత్త బాధ్యత అప్పచెప్పి వాళ్ళ చేత ఒక సర్వే చేయించిందని, కానీ వాళ్ళు మాత్రం దొంగ సర్వే చేసి రానున్న ఎన్నికల్లో వైసీపీకి 150 స్థానాలు రాబోతున్నాయంటూ ఒక రిపోర్ట్ని జగన్ దగ్గరికి తీసుకువెళ్ళారని, కానీ జగన్మోహన్ రెడ్డి ఆ రిపోర్టు పట్ల కొంచెం సీరియస్గా ఉన్నారని, మీరు దొంగ సర్వేలు చేయకండి, వాస్తవ పరిస్థితులను తెలుసుకోండి, అసలు క్షేత్రస్థాయిలో ప్రజల అభిప్రాయాలను తెలుసుకొని ఆ రిపోర్ట్ని నాకు ఇవ్వండి అంటూ వారిపై సీరియస్ అయ్యారంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అసలు ఈ వార్తలో వాస్తవం అంటే ఒకటండి, ఇప్పుడు వాలంటీర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సర్వే చేస్తే జనాలు జెన్యున్గా ఒపీనియన్ చెప్పరు. ఎందుకంటే ఈ వాలంటీర్ అనే వ్యవస్థ అది వైసీపీలో ఉన్న ఓటర్లను ఒక దాన్ని ఏమంటారు, ఒక గ్రూప్గా మార్చేసి ఆ గ్రూప్ని ఆ విలేజ్లో ఉండే మానిటరింగ్ కింద పెట్టేశారు. సో వీళ్ళు వెళ్ళి చేసే పనులు ఏంటి, మీరు మాకు అనుకూలంగా లేకపోతే మీకు స్కీములు తీసేస్తాం, మీరు మాకు అనుకూలంగా లేకపోతే రేషన్ కార్డులు తీసేస్తాం, మీరు మాకు అనుకూలంగా లేకపోతే మీకు రావాల్సిన గవర్నమెంట్ బెనిఫిట్స్ ఏవైతే అవి రాకుండా చేసేస్తాం, మీరు మాకు అనుకూలంగా లేకపోతే మీకు గవర్నమెంట్ నుంచి రావాల్సిన ఎలాంటి స్కీమ్ అయినా ఆపేస్తామని ఒక భయాందోళనకరమైన సిచ్యువేషన్ క్రియేట్ చేసేసారు వీళ్ళు. వీళ్ళు జగన్మోహన్ రెడ్డి కంటే ఎక్కువ ఫీల్ అవుతున్నారు గ్రామస్థాయిలో ఉండే వాలంటీర్స్. ఎందుకు అంటే వాళ్ళ జాబులకు పోతాయనే ఒక జాబులు పోతున్నాయి. ముఖ్యమంత్రి కంటే ఎక్కువ ఫీల్ అయ్యి ప్రజల్ని మొత్తం మా చేతుల్లో ఉన్నది, ఏం చేయాలన్నా మేమే, ఏది రావాలన్నా మీకు మా ద్వారానే రావాలి అనే ఒక భయానక సిచ్యువేషన్ ప్రజల్లో సృష్టించేశారు. నంబర్ 1. ఓకే, అంటే సీఎంకు ఉన్నటువంటి అధికారాన్ని వీళ్ళు ఫీల్ అవుతున్నట్టున్నారు, వాళ్ళకు కూడా అధికారం ఉన్నట్టు. దానికి తోడు వీళ్ళు భయాందోళన సృష్టించడం వల్ల వీళ్ళు వెళ్ళి మాట్లాడే విధానం ఏదైతే మీకు గవర్నమెంట్ నుంచి రావాల్సిన రావు అని చెప్పడం మొదలెట్టేశారో ప్రజల్లో ఒక రకమైన దాని ఆందోళన ఉంటుంది. అరే మనకు గవర్నమెంట్ నుంచి వచ్చే బెనిఫిట్స్ ఏమైనా రావేమో, వీళ్ళకి అగెనిస్ట్గా మాట్లాడితే, లేకపోతే వీళ్ళకు మనకు ఫెయిర్గా మన ఒపీనియన్ చెప్తే అని ఒక భయానక సిచ్యువేషన్లో ఉండి వాళ్ళు ఫెయిర్ మేనర్లో వాళ్ళు ఎవరికి ఓటేస్తారని సర్వే చెప్పరు. అది వాలంటీర్లకు చాలా క్లియర్గా తెలుసు. వాళ్ళు లోకల్గా ఎంత అరాచకంగా పనిచేస్తున్నారు అనేది వాలంటీర్స్ అంత భయాందోళనలు సృష్టిస్తున్నారు లోకల్ ఓటర్స్తో. అందుకనే వాళ్ళు వాలంటీర్స్ ఏదైతే వీళ్ళు వైసీపీ హైకమాండ్ చెప్పిన సర్వే చేశారో అది జెన్యున్గా వచ్చేదానికి ఛాన్స్ లేదు. వాలంటీర్స్ క్లియర్గా తెలుసు ఓట్లు రావు అనేది. వాళ్ళు రావు అంటే వాళ్ళ పైనుంచి వాళ్ళకు అక్షింతలు పడతాయి కాబట్టి ఆ వైసీపీకి ఏమో ఫేక్ సర్వే పంపించేసి ఉంటారు. వీళ్ళు పంపిస్తుంటాం వల్ల అది జగన్ కూడా తెలుసు వాలంటీర్లు ఇచ్చింది కరెక్ట్ కాదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి చాలా క్లియర్గా తెలుసు ఆయన ప్రభుత్వం నడుపుతుంది ఆయన కాబట్టి, ఎంత చక్కగా ప్రభుత్వం నడుపుతున్నాడు ఆయన క్లారిటీ ఉంది కాబట్టి. సో ఆయనకుండే అసెస్మెంట్ ఆయనకు ఉంటుంది. కొన్ని వాలంటీర్ల నుంచి ఏదైనా భిన్నమైనది ఏమైనా వస్తుందా అంటే వీళ్ళు 175 అంటే లేదు మనం 170లో 150 మళ్ళీ గెలుస్తున్నాను ఒక ఫేక్ సర్వే ఇవ్వడం వల్ల జగన్మోహన్ రెడ్డి గారు క్లారిటీ వచ్చింది, వీళ్ళు ఖచ్చితంగా వీళ్ళు సర్వే చేయలేదు అనే ఒక అభిప్రాయంతో వచ్చి మళ్ళీ దాన్ని రీసెర్చ్ చేసే ప్రయత్నం చేస్తున్నట్టున్నారు వాళ్ళు. ఓకే, అంతేగాని వాళ్ళు చేసేటువంటి సర్వేల్లో అయితే నిజంగా ప్రజల అభిప్రాయం వాళ్ళు ప్రజల దగ్గరికి వెళ్ళి అభిప్రాయం అడిగితే ప్రజలు ఫెయిర్గా వాళ్ళకు ఉన్నది ఉన్నట్టు చెప్పే పరిస్థితి లేదు. రీజన్ ఒకటి ఇందాక చెప్పినట్టు గవర్నమెంట్ నుంచి వచ్చి ఏదన్నా బెనిఫిట్స్ వీళ్ళు ఆపేస్తారేమో అనే ఒక భయానక సిచ్యువేషన్లో ఉన్నారు. అయినా ఈ రోజు గవర్నమెంట్ ఒక డెసిషన్ తీసుకుంది, వాలంటీర్స్ని ఎలాంటి ఎన్నికల డ్యూటీల్లో పెట్టొద్దు అనేసి గవర్నమెంట్ ఒక డెసిషన్ తీసుకుంది. ఇంతకుముందు హైకోర్టు కూడా ఒక రూలింగ్ ఇచ్చింది, వాలంటీర్స్ని ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం ఎలక్షన్ డ్యూటీస్లో వాడొద్దు అనేసి.
ఈ ఆఖరికి బూత్ ఏజెంట్లు కూడా కూర్చోబెట్టదని ఒక డైరెక్షన్ ఇచ్చున్నారు. దీని మీద మా అధ్యక్షులు వారు చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ గారిని కలిసి కంప్లైంట్ ఇచ్చారు. వాలంటీర్స్ ఎవరైతే ఉన్నారో వాలంటీర్స్ ని ఎలక్షన్ డ్యూటీలో ఇంక్లూడింగ్ బూత్ ఏజెంట్ గా కూడా కూర్చోబెట్టదు. వీళ్ళు లోపల ప్రలోభాలకు గురి చేస్తారు ఓటర్లను అవసరం అయితే లోపల వీళ్ళు పోలింగ్ బూత్ లోపల వీళ్ళు బెదిరిస్తారు. సో వీళ్ళని ఎలక్షన్ డ్యూటీస్ కి దూరంగా ఉంచాలని చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ గారిని కలిసి మా అధ్యక్షులు వారు క్లియర్ గా వివరించారు. ఈ హైకోర్టు వారు కూడా ఖచ్చితంగా మా అధ్యక్షుల వారు ఆలోచన విధానానికి అనుగుణంగానే రూలింగ్ ఇచ్చారు, వీళ్ళని దూరంగా పెట్టాలనేసి. ఈ రోజు గవర్నమెంట్ ఒక డెసిషన్ తీసుకుంది, వాలంటీర్స్ని ఎలక్షన్ డ్యూటీస్లో ఉంచొద్దు అనేది. సో వాలంటీర్స్ పని అయిపోయిందండి. వీళ్ళు కొంచెం అతిగా బిహేవ్ చేస్తే రేపో మాపో ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత మెషనరీ మొత్తం ఎలక్షన్ కమిషన్ కిందకి వెళ్ళిపోద్ది. వీళ్ళు అంతకుముందు వైసీపీగా ప్రభుత్వం కింద పనిచేసిన పోలీసులు చూసి విర్రవీగినట్టు ఇప్పుడు విర్రవీగితే మాత్రం వీళ్ళకి మాత్రం ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు అయితే పోలీసులు తీసుకుంటారు. ఓకే, ఏంటి జగన్మోహన్ రెడ్డిలో ఓటమి భయం మొదలైందా? అందుకే ఆయన వాలంటీర్లతో సర్వే చేయించాలనే ప్రయత్నం చేస్తున్నారా? ఏదైనా పని చేస్తే గెలుస్తాడని లేకపోతే మళ్ళీ ప్రభుత్వాన్ని ఫామ్ చేస్తాడనే అభిప్రాయం ఉండేదండి. ఒక ఇటుక అటు నుంచి ఇటు తీయలేదనే అభిప్రాయం చాలా మంది గ్రామాల్లో ప్రజల నుంచి వ్యక్తమవుతున్న అభిప్రాయం ఇది. ఒక ఇటుక పెట్టలేదు, ఒక ఇటుక ఇటు నుంచి ఇటు తీసి పెట్టలేదు. అది ఎమ్మెల్యే కానివ్వండి, ముఖ్యమంత్రి స్థాయి ముఖ్యమంత్రి గారు కానివ్వండి. ఒక అభివృద్ధి పరంగా ఒక ప్రాజెక్ట్ లేదు, ఒక పెద్ద డెవలప్మెంటల్ ప్రాజెక్ట్ రాలేదు ఆంధ్రప్రదేశ్కి, ఒక పెద్ద పరిశ్రమ రాలేదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పరంగా ఏదైనా ఇరిగేషన్ ప్రాజెక్ట్ పెద్దది ఏమైనా కంప్లీట్ చేస్తుంటే అది లేదు. అభివృద్ధి అనేది పెద్ద గుండుసున్నా కదా. ఏదో ఓటర్లకు డబ్బులు డే 1 నుంచి ఓటర్లకు తాయిలాలు పంచుకుంటా ఓట్ బ్యాంక్ రాజకీయాలు చేశాడు తప్ప ప్రభుత్వంలో కూర్చొని పరిపాలించి ఉంటుంటే ప్రభుత్వం మీద కొంచెం పాజిటివ్ ఉండేది, మన గెలిచేవారు. అసలు పరిపాలనే లేదు అక్కడ, గెలిచేదానికి ఛాన్స్ ఎక్కడ ఉందండి? సో ఆ భయం, ఆ ఓడిపోతున్నాడనే భయం ఉన్నప్పుడు డిఫాల్ట్గానే ఇంకా వాలంటీర్లు నమ్ముకుంటారు, సచివాలయం ఉద్యోగులు నమ్ముకుంటారు, లేకపోతే ప్రైవేట్ ఏజెన్సీలు నమ్ముకుంటారు. ఆఖరికి కాకపోతే నిన్న మొన్న గీతాంజలి గారు ఏదో అమ్మాయి హత్య జరిగింది, అలాంటి హత్యల్ని కూడా స్వలాభాలకు వాడుకుంటారు. అంటే హత్య రాజకీయాలకు కూడా ఇప్పుడు 2019లో వాళ్ళ సొంత చిన్న హత్యని రాజకీయాలకు వాడుకున్నారు కదా. ఆయా సెంటిమెంట్ని, ఆ ఎమోషన్ వాడుకుని కొంత మైలేజ్ పొందారు కదా. ఇప్పుడు నిన్న మొన్న పాప అమాయకురాలు ఆ పిల్ల చనిపోయిన దాన్ని కూడా వీళ్ళు ఆ పార్టీ ఈ పార్టీ అనేసి ఎంత ఒక మరణాన్ని కూడా వీళ్ళు పొలిటికల్గా మైలేజ్ పొందేదానికి ఎంత నీచానికి దిగజారుతున్నారు. వీళ్ళు పరిపాలన చక్కగా చేసి ఉంటే అంత నీచానికి దిగజారాల్సిన అవసరం ఉండదు కదా. అంటే మీరేమో అధికార పార్టీ వైసీపీని విమర్శలు చేస్తున్నారు, కానీ కొంతమంది ఏమో అసలు జై భారత్ నేషనల్ పార్టీ స్థాపించడం వెనక జగన్మోహన్ రెడ్డి ఉన్నారు, అసలు ఈ పార్టీ జగన్మోహన్ రెడ్డి కోవర్ట్ పార్టీ అంటూ కూడా కొన్ని వార్తలు అయితే బయటకు వస్తూ ఉన్నాయి. అసలు మనం ఏంటి, నిజాలు ఏంటి? అవి పచ్చి అసత్య ప్రచారాలండి. మా అధ్యక్షులు వారు చాలా రిపీటెడ్గా చెప్తున్నారు, నేను అవకాశం దొరికిన ప్రతి దగ్గర చెప్తున్నాను, మా పార్టీ స్థాపించబడింది ప్రజల అభ్యర్థన మేరకు, లేకపోతే ఎక్స్ ఎవడో వై ఎవరో ఇంకొకరు ఎవరో చెప్పారని కాదు. ప్రజల నుంచి వచ్చిన అభ్యర్థన మేరకు మా జై భారత్ నేషనల్ పార్టీ శ్రీ జేడి లక్ష్మీనారాయణ గారు స్థాపించారు. అంతే తప్ప ఆ పార్టీ ఈ పార్టీ ఎవరు చేసే వ్యక్తి మా అధ్యక్షుల వారు కాదు. మా అధ్యక్షుల వారు ఇక్కడ ఫీల్ అయిందే చేస్తారు, అంతే తప్ప హార్ట్ఫుల్గా ఆయన ఫీల్ అవ్వకుండా ఏ పని చేయను ఆయన. సో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారనో, నరేంద్ర మోడీ గారు చెప్పారనో, లేకపోతే డొనాల్డ్ ట్రంప్ చెప్పాడనో, జో బైడెన్ చెప్పారనో చేసే వ్యక్తి అయితే మా అధ్యక్షుల వారు కాదు. ఆయనకు హార్ట్ఫుల్గా అనిపిస్తే చేస్తారు ఆ పని, అంతే తప్ప ఎవరో చెప్పారని పార్టీ పెట్టాల్సిన అవసరం ఎవరికి పట్టిందండి ఈరోజు. ఓకే చిరంజీవి నాయక్ గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.